Dear brothers and sisters, today we are going to meditate from 2 Corinthians 12:9. ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12:9ని నేడు The ధ్యానించబోతున్నాం. Lord says, "My grace is sufficient for you, for my strength is made perfect in weakness." నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభు సెలవిస్తున్నాడు. In NLT translation it says, "My grace is all you need. My power works best in weakness." మరొక అనువాదంలో నీకు కావలసినదంతయు నా కృపయే అయ్యున్నది, నీ బలహీనతలో నా కృప నిన్ను బలపరుచుచున్నది అని వ్రాయబడి In ఉన్నది. the Bible, Paul was given a thorn in his flesh. So for 3 times he begged God to take it away. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడికి ఒక ముల్లు పెట్టబడి ఉన్నది కనుక ముమ్మారులు అతడు ప్రభువుని ఆ ముల్లును తీసివేయమని వేడుకున్నాడు. A proverb says, "No pain, no gain." కష్టము లేనిదే ఏ లాభము ఉండదు అని ఒక సామెత చెప్పబడుతుంది. The pain you feel today will be the strength you feel tomorrow. ఈరోజు నీవు అనుభవించే నొప్పి వేదన రేపు నిన్ను బలపరుస్తుంది అని అంటారు. But some are unable to bear the pain. కానీ కొంతమంది ఆ నొప్పిని తట్టుకోలేకపోతారు. They go mad with God. వారు ప్రభువుని వెర్రితనంగా దూషిస్తారు. Sometimes they pray to God like this, "If you're not healing me, I'm not going to serve you anymore." నీవు నన్ను స్వస్థపరచకపోతే ఇక నేను నిన్ను ఆరాధించను ప్రభువా అని కూడా వారు అంటూ ఉంటారు. And then finally they go into depression. చివరిగా వారు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. God wants us to go through these experiences అటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాలని ప్రభువు కోరుకుంటున్నాడు, so that we can go closer to God. ఆయనకు సమీపంగా మారడానికి కొరకై. That's what the Bible says in Acts 14:22. అపోస్తల కార్యములు 14:22లో అదే చెప్పబడి ఉన్నది. Through many tribulations and hardships that we must enter the kingdom of God. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. Every day we have to carry our cross, అనుదినము మన సిలువను మనము మోయవలెను. and only then we can follow God. అప్పుడు మాత్రమే ప్రభువును మనం వెంబడించగలుగుతాం. We have to bear the pain, ఆ నొప్పిని మనం భరించాలి, endure the suffering, ఆ కష్టమును మనము సహించాలి. and as believers of God we have to tell this to God, "Lord, it is for my good that I am afflicted." ప్రభువా, నేను అనుభవిస్తున్న ఈ వేదనలు నా మంచి కొరకే అని విశ్వాసులంగా ప్రభువుతో మనం చెప్పగలగాలి. But on the other hand, when we tell God, "Lord, take my thorn away from my life," అయితే మరొక వైపు ప్రభువా, ఈ ముళ్ళును నా జీవితంలో నుంచి తొలగించండి అని we చెప్పినప్పుడు will never get an answer from God. మనం ప్రభు యొద్ద నుండి ఎన్నడూ జవాబు పొందుకోలేము. But then God will simply say, "My child, my grace is sufficient for you." నా బిడ్డ, నా కృప నీకు చాలును అని ప్రభు అప్పుడు మనతో అంటాడు. Whether the thorn we struggle with today is physical, emotional or spiritual, we can know that God has a purpose. మనం అనుభవించేటువంటి భౌతిక లేక మానసిక ఆధ్యాత్మికమైన ఆ ముళ్ళు ద్వారా ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని మనం His తెలుసుకోగలుగుతాము. grace is sufficient for you. ఆయన కృప మీకు చాలును అని వాక్యం సెలవిస్తుంది. God's grace can heal any kind of hurt we are going through. మనం ఎటువంటి బాధను వేదనను అనుభవిస్తున్నా దేవుని కృప మనల్ని స్వస్థపరచగలదు. That's what we see in the Bible in 2 Corinthians 3:5. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం అదే It చూస్తాము. says, "Our sufficiency is from God." మన యొక్క సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. May the Lord's grace be sufficient for you. దేవుని కృప మీకు చాలిన కృపగా ఉండును గాక. May you be strengthened by the grace that is in Jesus Christ. యేసుక్రీస్తునందున్న కృప ద్వారా మీరు బలపరచబడుదురు గాక. Our Lord Jesus Christ has suffered for your sake.
మన ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకై శ్రమ నొంది ఉన్నాడు. You need not carry your burdens. మీరు మీ బరువులనిక మోయనవసరము లేదు. The Lord has already done it on the cross. ప్రభు ఇదివరకే సిలువలో అది చేసి ఉన్నారు. So let us depend upon the grace that is coming from the Lord every day. కాబట్టి ప్రభు యొద్ద నుండి వచ్చే ఆ కృప పైన మనం అనుదినము ఆధారపడుదాం. May the sufficiency come from the Lord. ప్రభు యొద్ద నుండే సామర్థ్యము వచ్చునుగాక. Our loving Jesus, we cry out to you for your grace to be poured upon us, Lord. ప్రేమ కలిగినటువంటి ప్రభువా, నీ కృప మా పైన కుమ్మరింపబడునుగాక అని Even ప్రార్థిస్తున్నాను. now, let your love surround your people. ఇప్పుడే నీ ప్రేమ నీ ప్రజలను ఆవరించునుగాక. Your grace is so great, O God. నీ కృప ఎంతో ఉన్నతమై ఉన్నది ప్రభువా. It can heal any kind of struggles in this world. ఈ ప్రపంచంలోని ఏ కష్టాలనైనా అది బాగు It చేయగలదు. can heal any kind of hurt we are going through. మేము అనుభవించే ఏ బాధనైనా అది బాగు చేయగలదు. Father, help your children to endure the pain. తండ్రి, ఆ వేదన భరించగలగడానికి మీరే ప్రజలకు సహాయం Lord, చేయండి. let their yoke and their burden become so easy. వారి పైన ఉన్న కాడి బరువు అంతా కూడా సులభంగా మారునుగాక. Release your children from all the struggles. ఈ కష్టాలన్నిటి నుంచి నీ బిడ్డలను విడుదల చేయండి. Deliver your people, Lord. నీ ప్రజలను విడుదలను అందించండి ప్రభువా. Bring them out of all the pains. ఈ వేదన అంతటి నుంచి బయటకు Set తీసుకొని your రండి. people free. నీ ప్రజలకు స్వాతంత్రమునివ్వండి. Free to love you. నిన్ను ప్రేమించే Free స్వేచ్ఛనివ్వండి. to worship you. నిన్ను ఆరాధించే స్వేచ్ఛనివ్వండి. Free to serve you, O God. నీకు పరిచర్య చేసే On స్వేచ్ఛనివ్వండి. the other hand, fill them with the joy of the Holy Spirit. మరొక వైపు పరిశుద్ధాత్మయందలి ఆనందముతో వారిని నింపండి. Let your grace surround your people. నీ కృప నీ ప్రజలను ఆవరించునుగాక. Thank you for loving them and blessing them వారిని today. ప్రేమిస్తూ దీవిస్తూ ఉన్నందుకై వందనాలు తండ్రి. Today is the day of your deliverance. ఈ రోజే నీ విడుదల దినమై ఉంటున్నది. Thank you, Lord. వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. God bless you, friends. May the grace of the Lord come upon you and let Him embrace you with His love. ప్రియ స్నేహితులారా, ప్రభు మిమ్మును దీవించుగాక. ప్రభు యొక్క కృప మీ పైకి దిగి వచ్చి ఆయన మిమ్మును హత్తుకొనుగాక. We as a family are coming to pray for you in Kakinada. మేము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై విచయిచున్నాము. It's so many years since we came there. మేము అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Lord Jesus is a miracle worker. ప్రభు అయిన యేసు అద్భుత కార్యములను జరిగించువాడు. Turns our sorrow into joy. ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా మార్చివేస్తాడు. Jesus says, even though everything is dead in your life, if you believe in me, you will live. అందుచేతనే యేసయ్య అంటూ ఉన్నారు కదా, నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు. రమేష్, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. రమేష్ అండి. Demonic spirits which are hovering over your life మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు are being removed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి. దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను. గ్యాస్ తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేదండి. రమేష్, నువ్వు దురాత్మతో శక్తితో బాధపడుతున్నావు, నీకు స్వస్థత జరిగితే నాలోని 7 దయ్యాలు నేను అరిచేసాను. కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి. డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య. స్థలం MC లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. On the 9th and the 10th and 11th May, every evening at 6:30 p.m. we'll be there to pray for you. మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం. Jesus will come as we pray together to do miracles for you. మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు.